నేను మోసం చేస్తా అన్నానంట. బొంగులో చికెన్ అనేసి బొగనాలు వచ్చేసి అది మా సబ్స్క్రైబర్స్ కి అంతా మోసం జరుగుతా ఉంది. నిజమే. బొంగులో బిర్యానీ అంట, బొగనాలో బిర్యానీ రెడీ కంప్లీట్ అయిపోయింది. బొంగులో చికెన్ బిర్యానీ తీసుకోండి. ఇంకా చూడండి, చూసారా? కొట్టండి ఇంక అట్లా. ఆహా, ఇట్లా. హాయ్, హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం. హాయ్, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మేము కూడా బాగున్నాం అన్నమాట. సో ఏంటండి ఈరోజు మన వీడియో? చాలా రోజుల తర్వాత మనం హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆ వీడియో చేయలేదు. ఫస్ట్ వీడియో అవుట్డోర్ పోయి బొంగులో చికెన్ బిర్యానీ చేద్దామని అనుకోండాం. ఎలా ఉంటుందో వీడియో మీరే చెప్పాలన్నమాట. సో బొంగులో చికెన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మీరు కూడా మాతో పాటు వచ్చేసి బొంగులో చికెన్ తింటారు కదా. సో ఎలా ఉంటుందో వీడియో అయితే లాస్ట్లో కామెంట్ అయితే చేయండి. వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. హైప్ మొత్తం అన్ని ఇచ్చేసండి. ఏమేమి ఉండదు, సూపర్ థ్యాంక్స్ ఉంది, హైప్ ఉంది, లైక్ ఉంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొత్తం రెడీ అయిపోయింది. చూడండి, మా సామాగ్రిలన్నీ ఇక్కడ లోపల పెట్టేసామన్నమాట. ఇంక బయలుదేరుతా ఉన్నాము. మేము వెళ్ళే ప్లేస్ ఎక్కడో మీరు గెస్ట్ చేసి చెప్పాలంట ఈరోజు నాకు కామెంట్లో. మేమైతే ఎంత తొందరగా వెళ్ళాలంటే కూడా 12:30 అయిపోయింది. మామూలుగా 2 అవుతుంది అనుకోండి, ఈరోజు 12:30 అయితే కంప్లీట్ అయింది టైము. ఇంకా వెళ్ళేసి అక్కడ వంట చేసేసరికి 4 అయిపోతుంది. ఇంకా ఈయన గారికి అయితే సంగటి ముద్ద ఈరోజు స్పెషల్. ఏంటండి మీ స్పెషల్? సంగటి ముద్ద. సో మీరు అలాంటివే తినారు కదా, ఇంకేం చేయాలి? మీతో పాటు నేను కూడా అలాగే అయిపోయాను అనుకోండి. ఇంకా వంట చేసేసరికి అయితే టైం అయితే అస్సలు సరిపోదు అనుకుంటా. 4 పైన అవుతుంది. ఇంక అందరు కలిసి వెళ్తున్నాం ఫ్యామిలీతో అయితే. సమ్మర్ హాలిడేస్ కదా ఇప్పుడు. సో ఫ్యామిలీతో అయితే కలిసి వెళ్తున్నాము. అలాగే మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాం అనమాట. కోతలు వచ్చేసినాడ. మామిడికాయలు నెత్తిని ఆడ పడతాయో పొగలు పడతాయి. తల బాగా పొగలు కొట్టేస్తాయి ఇవైతే. అబ్బా, 2 అయిపోయింది. వీడియోస్ లేకపోయినా పర్వాలేదు, నాకైతే ఆకలి అవుతా ఉంది. మామిడికాయ తోట. సో ఆ మామిడికాయలన్నీ పైనుంచి కిందకి దొబ్బేస్తూ ఉన్నాయి. మంకీలు మేము పోయేంత వరకు ఒక 10 కేజీల వరకు దొబ్బేసేయండి, అన్ని కర్రలో వేసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఫ్రెష్ కాయ కనిపిస్తుంది కదా. సో ఫ్రెష్ లేదు, ఇలా కొరికేస్తూ ఉండే. ఇలా అన్ని పైనుంచి కిందకి దొబ్బేస్తున్నాయి ఇవన్నీ కోతులు. అందుకనేసి ఈ మామిడి తోట మనం భద్రపరిచినా కానీ వేస్ట్ అనేసి వాళ్ళైతే వదిలేస్తారు. ట్యాబ్లెట్స్ అన్నానికి ముందు ఒకటి. ఈయనేమో సన్నగా ఇలియానా లాగా అయిపోతారంట, రితిక్ రోషన్ అయిపోతారేమో. జామున్ నేరేడుకాయలు షుగర్కి మంచిదంట తింటే, అందుకని నేరేడుకాయలు ఇచ్చారు మీకు. నేరేడుకాయలు కాదండి, ఇది మాత్రలు. తినేయండి. ఇంకా అన్నానికి ముందు ఒకటి, అన్నం తర్వాత ఒకటి. ఒక్క రోజుకి మొత్తము 14 ట్యాబ్లెట్స్ అయితే తినాలి ఒక్క రోజుకి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. మార్నింగ్ వచ్చేసి 5, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి 2, రాత్రికి ఎన్ని 7, మొత్తం 14 ట్యాబ్లెట్లు కౌంట్ చేసుకోండి అందరూ ఎన్ని ఉన్నాయి ఏమి అనేసి. 3 అవుతా ఉంది టైము. ఈరోజు ఏం వంట చేస్తామో ఏమో. ఇక్కడ కోతులు అయితే మాతో ఆడుకుంటూ ఉన్నాయి. ఫ్యామిలీలు వచ్చేసినాయి ఇక్కడ కోతులు అయితే. ధబా 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 అని మామిడికాయలు అంతా నెత్తిని పగులు కొట్టేస్తూ ఉన్నాయి అనేసి అక్కడి నుంచి ఇక్కడికి మాన్యాం జాగా. ఈ జాగా అయితే గుర్తుపట్టేసి చెప్పేయండి. కోతులు ఉండే జాగా ఇది, మనుషులు ఉండే జాగా కాదు. బిర్యానీ చికెన్, కబాబ్ చికెన్ అండ్ కలీజీ నా ఫేవరెట్. సో ఇది పారేసి నీళ్ళు అయితే చల్లుతాయో లేదో నాకైతే తెలీదు. సో నా టేబుల్ ఎలా ఉంది? క్యాన్ పెట్టుకోవడానికి బాగుంది కదా, సూపరు. బిర్యానీ చికెన్ కడిగేద్దాం ఫస్ట్. రోడ్డు పక్కల ప్లేస్ నాకు ఈరోజు అయితే నచ్చలేదండి, బాగలేదు. ఏమి ఇంత పెద్ద పీసులు తెచ్చినారు బిర్యానీ? కానీ మీరు తినకూడదు కదా, తినకపోయినా పెద్దవి కొట్టినా. మీరు తినరని పెద్దది కొట్టేసినారా? నాకు పళ్ళు బాగలేవు కదా, చికెన్ కొరకడానికి కూడా పళ్ళు బాగలేవు. ఇది వచ్చేసి కబాబ్ కోసము, అంటే ఇది చూపిస్తాను నేను ఇది ఎలా చేస్తానో. ఇంకా నాకు ఇష్టమైందంటే కలీజీ అండ్ కంకర్ఖాన్ అయితే భలే ఇష్టం నాకు చికెన్లో. ఎవరెవరికి ఏమేమి ఇష్టమో కామెంట్ చేయండి. 1 కిలో బియ్యం, 1.5 కిలో చికెన్. సో బియ్యం అయితే నానబెట్టేద్దాం ఫస్ట్. చూడండి, మా ఆయన గారికి స్పెషల్ ఫుడ్, స్పెషల్ సంగటి. నాకు స్పెషల్ అంట ఇది రాగి ముద్ద
రాగి ముద్ద నాకంట, మ్మ్. వీళ్ళకు బొంగులో బొంగులో చికెన్ బిర్యానీ, బొంగులో బిర్యానీ మాకు. బొంగులో బిర్యానీ వీళ్ళకంట. ఇది అండి పరిస్థితి. ఇలా ఉంటుంది అనేసి నేనైతే ఇంట్లో చికెన్ చేయడమే మానేశాను అనమాట. అంటే వాళ్ళు పెట్టమన్నారు చికెన్, అండ్ యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే చికెన్ పెట్టడం లేదు. వాళ్ళు మసాలాలు కొద్దిగా పెట్టి పెట్టచ్చు, ఏం పర్వాలేదు అన్నారు. రోజుకు 2 పీసులు అన్నారు. అయినా నేను పెట్టట్లేదు, ఎందుకు రిస్క్ తీసుకోవాలి అనేసి హెల్త్ గురించి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ పొయ్యి కాదు, స్టవ్ ఆన్ చేస్తున్నారు చూడండి ఒకసారి. ఇది కొద్దిసేపు మ్యారినేషన్కి అయితే పెడదాము, ఎందుకంటే బొంగులో చికెన్ బిర్యానీ కదా, సో ఉడకాలి బాగా. అంటే కొద్దిసేపు మ్యారినేషన్ పెట్టానంటే చాలా బాగుంటుందన్నమాట. పెరుగు ఎక్కడ? పెరుగు అండి దాంట్లోనే కవర్లో ఉంది. దాంట్లో ఫస్ట్ మసాలా వేసేద్దాము. నేను మసాలాలు మీకేం క్వాంటిటీ అలాగే నేనేం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, కానీ కొద్దిగా ఇది వేస్తాను. సాల్ట్ అంటేనే భయం పుట్టేసింది ఈ మధ్య నాకైతే. ఎక్కడ పోయింది పెరుగు? ఇక్కడ ఉంది పెరుగు, ఇక్కడ చూడండి. నా ఆయుధం నా దగ్గర ఉందనుకోండి, ఈ ఆయుధము పెంచకూడదు కానీ నేను పెంచుతాను, ఎందుకంటే అల్లం వెలుచుకోవడానికి, ఇట్లా పెరుగు ప్యాకెట్, పాల ప్యాకెట్ తుంచడానికైతే. ఇది మ్యారినేషన్ అంటే. దీనిపైన కూడా కొద్దిగా వేసేస్తాను. కబాబ్ ఇది. వెళ్ళంటాడా మీకోసం ఆడ పెట్టిండేది. ఇలా మ్యారినేషన్ అయితే వావ్ సూపర్ అనండి అందరూ. చూడండి మోసిన బాధ, నేనేదో ముద్ద లాగిచ్చేసినాను, లాగిచ్చేసారు. నా కష్టం టైం పడుతుంది. ఇంకా నా పని అయితే అయిపోయింది ఈరోజు. ఆకలి అయితే దంచేస్తుంది. ఎవరైనా తొందరగా ఒక ముద్ద తీసుకొచ్చేసేయండి, నాకు కూడా తినేస్తాను నేను. ఆయన అంతటా ఆయన సెల్ఫిష్గా మరి ఒక్క ముద్ద అయితే తెచ్చుకొని తినేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ బిర్యానీ అయిన తర్వాత నేను తిననంట, అందుకని. నేను తినకూడదని తెచ్చుకున్నాను, అంతేగాని. ఇవన్నీ వేసేసి ఆనియన్ తీసుకొని పోతాను. మామూలుగా నేను కూడా రెడీ అయ్యేంత వరకు అప్పుడే తినేవాడిని, కాకపోతే ఇప్పుడు మీకు టైం పెట్టేశారు కదా, టైం టేబుల్ అయితే పెట్టేశారు మీకు. ఆయిల్ అయితే వేస్తా అండా. నేనేం రెసిపీ ఏం చెప్పడం లేదు, మొత్తం అయితే రెడీ అయిపోయిన తర్వాత చెప్తాను. ఆయిల్ అయితే స్ప్రే చేయమన్నప్పటి నుంచి చూడండి దీని హోల్ ఎలా ఉందో, ఇలాగే వాడతా ఉండే ఆయిల్ అయితే నేను. అబ్బా ఇట్లా వేస్తే ఎక్కువ అయిపోయింది అని నాకే అనిపిస్తుంది. ఇప్పుడు 3 రోజులకి 4 రోజులు ఒక ప్యాకెట్ అయిపోయేది మా ఇంట్లో. ఇప్పుడైతే ఒక్క ప్యాకెట్ 15 రోజులు అయితే వస్తాను. 15 రోజులు 8 రోజులు ఎట్లా అంటే అట్లా. నా కళ్ళు మంటుతున్నాయి. ఎర్రగడ్డలు అయితే ఎర్రగా అయిపోయినాయి, ఎర్రగడ్డలు. అబ్బా భలే మంటగా ఉంది ఈరోజు అయితే. ఈ పొయ్యి నాకు ఏడిపించేసింది ఈరోజు. కొద్దిగానే వేసుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ నేను అక్కడ కలిపి వేసేసాను కదా మ్యారినేషన్ కోసం అనేసి. మసాలాలు అందియండి ఇంకా రండి ఇంకా. వద్దు, ఫస్ట్ కొత్తిమీరి, పుదీనా, కొద్దిగా కరివేపాకు. ఈరోజు ఫస్ట్ టైం, ఎందుకంటే బొంగులో చికెన్కి స్మెల్ బాగుంటుందంట, అందుకు. ఇప్పుడే వద్దు, ఉండండి, రెడీగా ఉండారే. కారం వేసేసి మళ్ళీ వేసుకుందా. ధనియాల పొడి, సాల్ట్ కొద్దిగా. నేను క్వాంటిటీ చెప్పలేదు కదా. క్వాంటిటీ చెప్పలేదు, అయినా చెప్తా అన్నది. కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు వేయండి. ఈ అగ్గికి ఏమన్నా చెయ్యండి, నాకు మంట వస్తుంది కంట్లకి. ఏం చేయరా? నేనేం క్వాంటిటీ చెప్పలా. ఇది కొత్తిమీర, ఇది సాల్ట్. అలవాట్లో పొరపాటబ్బా, అలవాటు అయిపోయింది. కారం వచ్చేస్తుంది. చికెన్ ట్యాండింగ్ అయిపోయింది. చికెన్ అంటే అబద్ధం చెప్తాడు. బొంగులో బిర్యానీ బొగినాలో బిర్యానీ చేస్తాడవా? బొగినాలో బిర్యానీ బొంగులో కలిపేది. బొంగులో ఎట్లా తిరగబాతేస్తారు? మాటకు చెప్తే ఇంకా బొంగులో అంటే అన్ని బొంగులోనే చేయాలి కదా. చేద్దాంలేండి బొంగులో వేసేస్తురా. మ్యారినేషన్కి పెట్టిండేదే నేను బొంగులో బిర్యానీ కోసం, ఎందుకంటే అది మ్యారినేషన్ అయితే బాగా మనకు పీసెస్ అనేవి బాగా ఉడికిపోతాయి అనేసి నేను. కాదు కదా, బొంగులో బిర్యానీ చేయాలంటే బొంగులో వేయాలా. చూడండి, ఈయన మీకు ధోకా చేస్తా అన్నారు. ఈయనే తెచ్చిండేది బొంగు. నేను దాంట్లో ఎట్లా తిరగబాత పెట్టాలి మీరు చెప్పండి. నేను ఏం చేయలేదబ్బా వాళ్ళకి ధోకా, మీరే చేస్తాను. మామూలుగా మొత్తం దాంట్లోనే చేయాలా? ఇట్లా చేస్తే ఏమన్నా కేసు అవుతుందా? పాత్రలో చేసి దాంట్లో వేస్తే బొంగులో బిర్యానీనా? అదే బొగనాలో చేస్తేనే బొంగులో బిర్యానీ అయ్యేది.
బా కలర్ వేరే లెవెల్లో ఉంది. అంతా మోసం, ఇది మోసం దగా. ఏం లేదు ఏడా ధోక. అందరూ అట్లే చేసేది. ఏం బొంగులో ఏమన్నా మీకు తిరగబా చేస్తారా ఎట్లా? చాలా మంది చేసేది అట్లే బొంగులో, అంటే బొంగులో చేయాలంతా. నేను చేసి చూపిస్తాను కదా బొంగులో. అఖని అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాటర్ వేసేసి అదను రైస్ వేసేద్దాము. రైస్ వేసేసి మనకు బాగా ఉడికిపోయిన తర్వాత దమ్ చేస్తాం కదా, దమ్ చేయక ఒక 10 నిమిషాల ముందే ఇంకా మనము కొద్దిగా రైస్ అట్లే మనకు ఉడకకుండా ఉన్నప్పుడు బొంగులోకి వేసేసి బొంగు బిర్యానీ చేసేస్తాం. ఇంకా వాటర్ వేస్తాను. స్టార్ట్. వాటర్ అయితే వేసేసారు. ఆకలి అయితే అంది. కీరా తింటూ కూడా వంట చేస్తా ఉండే. ఈ ఎండకి బయటకు వచ్చి వంట చేయడము అసాధ్యం అండి బాబోయ్. బా వేడికైతే మండిపోతుంది అట్లే. దాంట్లో ఆకలి కూడా ఒకటి. ఈరోజు ఎంత టైము? 3 అయిందా? 3 అయింది ఆల్మోస్ట్ కంప్లీట్. ఇదేనండి బొంగులో చికెన్. చూసుకోండి ఒకసారి. ఇప్పుడు చూడండి మళ్ళీ దాంట్లో బొంగులోకి వేసేస్తాను దీన్ని ఎత్తి. నేను మోసం చేస్తా అన్నానంట బొంగులో చికెన్ అనేసి. బొగనాలు వచ్చేసి అది మోసం చేయకూడదు అనేసి నాకు నమ్మకుండా ఆయనే కడిగేస్తా అన్నారంట. చూడండి అబ్బా అబ్బా, ఇంట్లో బోగులు కడగరు కానీ ఇక్కడికి వచ్చి బొంగు కడిగేస్తా ఉన్నారా. సాల్ట్ కొద్దిగా తక్కువ ఉందండి, వేద్దునా? అవును, మీకెందుకు అడగాలి నేను? సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంది, మీకెందుకు అడగాలి? మీరు తినేది కాదు కదా ఇది, మేము తినేది కదా. ఈరోజు ఏదేమైనా ఒక కబాబ్ పీస్ అయితే ఇచ్చేస్తాను నేను, తినేయండి పోని పాపమే. అండి మా సబ్స్క్రైబర్స్కి అంతా మోసం జరుగుతూ ఉంది. నిజమే. బొంగులో బిర్యానీ అంట, బొగినాలో బిర్యానీ రెడీ అయింది. నాకు కళ్ళు మండిపోతా ఉంటాయి. బొంగులో వేస్తా ఉన్నాం అంతే. అవును, బొంగులో బిర్యానీ బొంగులోకి వేస్తా ఉన్నారు చూడండి. అబ్బా ఫస్ట్లో లెగ్ పీస్ వెళ్తా ఉంది. ఎవరికి ఈ బొంగు? నాకే ఈ బొంగు. ఆ కట్టితో భలే మంట అవుతా ఉంది నాకైతే. ఫుల్గా వేసేయండి. వేసేకి పోతే కదా దాంట్లో. నేను 1 కేజీ రైస్ 1.5 కేజీ అయితే చికెన్ తెప్పించాను. దాంట్లో సరిపోతుందో లేదో అందాజా కూడా వచ్చేస్తుంది కదండి. దీంట్లో ఏడ పడుతుంది అంత బుర్ర. చిన్నగా ఉంది ఇది, సన్నగా. నీళ్ళు కూడా కొంచెం వేద్దాం. వేయండి అట్లా. చికెన్ వేయండి, వేద్దాం. అది కూడా వేయండి. ఎప్పటికి నింపేది మీరు? ఇట్లా ఒకసారి ట్రై చేయండి. నేను తిని టేస్ట్ మళ్ళీ చెప్తాను మీకు ఎట్లుంది అనేసి. నాకు ఏడిపిస్తూ ఉన్నారు. పైనంతా నా స్నానం చేపిస్తాడారా చికెన్తో, దానికి బిర్యానీతో? నిండిపోయిందేమో. నిండిపోయింది అప్పుడే అయిపోయింది. మంచి. ఓకే, ప్యాక్ అయిపోయింది. ప్యాక్ అయిపోయిందా? ప్యాక్ అయిపోయింది. తెస్తే ఇంకా బొంగులో చికెన్ని, బొంగులో బిర్యానీని పొయ్యిలో పెట్టేసి బొంగు చేసేద్దాం. దాన్ని బొగ్గులాగా కాల్చేద్దామా ఎట్లా? అయిందా? అయింది. కంప్లీటా? కంప్లీట్. మిషన్ కంప్లీటా? మిషన్ కంప్లీట్ అది అయింది. తింటే ఎట్లుందో మళ్ళీ చెప్తే కంప్లీట్. ఓహో, ఇక్కడ చూడండి బొగ్గులు. బొగ్గులు ఇంకా. ఈరోజు కట్లు బాగలేదబ్బా, నాకు భలే మండుతున్నాయి కండ్లు అయితే. చాలా రోజుల తర్వాత వచ్చినాను నేను, లేదంటే ఎండకు నాకైతే కండ్లు. చెప్పండి. ఒక పక్క డౌను, ఒక పక్క హైటు చాలు. అది నిలబెట్టు. ముట్టుకుంటే ఏం లేదు. నువ్వు దేనితోనన్నా అట్లా రాయి పైకి లేపు. అంతే, పైకి లేపే అంతే. అట్లా అంతే పెట్టాల్సింది. ఇది ఇంకొంచెం జరిపేసి అగ్గి పెట్టిచ్చేద్దాం అట్లే. అంతే, నా అగ్గి నేను పెట్టిస్తాను. మీరు పెట్టండి సరిగ్గా. అబ్బో కాలిపోతుంది. ఏం వాటర్ వస్తుంది? మీరు కడిగిన వాటర్ మొత్తము పీల్చుకుంటుంది. ఇది ఎండిపోయింది అనేసి, ఎండిపోయేంత వరకు పచ్చిగా ఉంది కదా, పచ్చిగా ఉండేటివే తేవాలి. ఎందుకంటే ఎండిపోయి తెస్తే ఆడ పెడతానే అగ్గి ఆడ బగ్గు మండిపోతుంది అది. ఇట్లా తిప్పుకుంటూ బొంగులో బిర్యానీ అయితే చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఆల్మోస్ట్ సాల్ట్ నేను టేస్ట్ చూస్తానే నాకు తెలిసిపోయింది, భలే టేస్టీగా ఉంది. సమ్మర్ కదా, ఫ్యామిలీతో పిక్నిక్ అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి తాగు చూడండి బాబోయ్, ఇంత భలే ఎగాలండి.
ఒక తావు కూర్చోరు, హెల్త్ బాగలేదు కూర్చోండి అంటే వినరు. నేను వీడియోస్ వద్దన్నా వినరు నా మాట. ఇదే కట్టెత్తుకొని దూర్చేస్తా. ఇంకా నేను చెప్పాను ముందుగానే, తక్కువ వేసింటే నిండు వేస్తాను. కొద్దిగా నేను ఫుల్గా వేస్తే కొద్దిగా తక్కువ వేసినారు ఆయన. అయినాక చూడండి అన్నం ఉడికి బయటకు వచ్చేసి ఆకే రాలిపోయింది. ఇది కూడా వచ్చేస్తుంది చూడండి ఇక కొద్దిగా. దీంట్లో చాలా తక్కువ వేసినామన్నమాట. దాంట్లో కొద్దిగా తక్కువ వేస్తాము, అన్నం ఉడుకుతాను చూడండి బయటకు ఎంత బాగా వచ్చేస్తుందో కదండి. ఇక్కడ ఉండండి, ఇట్లా చేద్దామా? అయినా కానీ వచ్చేస్తుంది. ఇంకో ఆకు వద్దు, తోక వద్దు, గమ్మున ఉండండి. ఇంకా ఇట్లా మా ఆయన గారి వంట ఇది, వితౌట్ ఆయిల్. అది కలిసి పెట్టేసేయండి గ్యాపుల్లో. పటామని ఎగురుతుందన్నమాట కలిసి. ఇంకోటి పెట్టేయండి ఈ సైడ్ కలిసి. చాలా పట అని ఎగురుతుంది ఇంకా కలిసి. చూడండి ఆయన కోసం అయితే కొద్దిగా ఆయిల్ పెట్టాలనేసి అది అలా తీసుకొని వచ్చాను. ఆయిల్ అన్నీ డబల్ పనులే మీది కదా, అన్నీ డబల్ పనులే కదా. జస్ట్ ఊరికే కొద్దిగా ఇట్లా చాలండి. ఆలే ఊలే చాలా. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది బొంగులో చికెన్ బిర్యానీ. తీసుకోండి. ఇంకా మీరే చేసిందంతా, అంతా మీరే కదా. ఇంకా బొంగులో పెట్టిండేది మీరే. పడతా ఉంది అదంతా చెత్త. ఇట్లా కొట్టండి, బక్కబార్లు వేయండి దాన్ని. బక్కబార్లు వేయండి. వస్తుంది. సాహసమే చెయ్యారా డింబక్క అన్నట్టు చేస్తూ ఉండండి మీ సాహసం. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇంకా చూడండి, చూసారా? కొట్టండి ఇంక అట్లా. ఇట్లా సైడ్. అబ్బా కాలిపోతుంది. నా బొంగులో చికెన్ వచ్చేసింది. అంతేనా? ఇంకా ఉంది లోపల. కొట్టండి. బాగుంది. చూడ్డానికి భలే టేస్టీగా ఉంది, తిన్నాగా ఉంది. ఫైనల్గా బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయింది. బొంగులు పారేసాము, యూజ్ చేసుకొని పారేసామన్నమాట బొంగులు అయితే. ఇంకా ఈయన హెల్త్ గురించి అయితే ఒక అప్డేట్ ఇద్దాం అనుకున్నా ఈ వీడియోలో. చెప్దామా? చెప్పేద్దామా? ఈయనకు వచ్చేసి బైపాస్ చేయాలనేసి తిరుపతిలో అన్నారు, పుట్టపర్తిలో అన్నారు, ప్రతి చోట ఇదే మాట అన్నారు. కానీ మేమైతే వేరే వాళ్ళు మాకు చెప్పడం వల్ల మేమైతే మైసూర్ వరకు చేరుకున్నాము. మైసూర్లో వచ్చేసి 3 monthsకి ఒక కోర్సు. అట్లా కాదు, ఎవరో రషీద్, మా సబ్స్క్రైబర్ ఎవరో రషీద్ కాదండి, కేపీ రోషన్ జమీర్ ఆర్టీసీ డ్రైవర్ అంట. ఆయన అయితే మాకు చెప్పడం వల్ల మేమైతే అక్కడి వరకు వెళ్ళాము. సో లాస్ట్లో మళ్ళీ ఇద్దాం ఇది అప్డేటు. ప్రస్తుతానికైతే ఇంతే. మైసూర్లో అయితే చూపిస్తున్నాము. డైలీ 14 tablets అంటే 14 tablets అయితే తింటున్నారు. ఇంకా మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేసేసామన్నమాట. ఇలాంటివి బిర్యానీలు అంటే ఇలాంటివన్నీ అవాయిడ్. ఇదైతే ఈయన గారి కోసమే. ఇలాంటి చికెన్ అయితే తినొచ్చు, దీంట్లో నేను ఆయిల్ వేయలేదు. సో దీనికి కూడా స్కిన్ తీసేసామన్నమాట. స్కిన్ తీసేసి అయితే చేసిన చికెన్ అయితే తినొచ్చు అనమాట. ఇంకా ఆయన కోసం అయితే అది. ఇంకా బొంగులో బిర్యానీ కొద్దిగా టేస్ట్ చేసేసి చూపించడానికి మన వ్యూవర్స్ కోసం నేనే తినిపించేస్తాను. ఉండండి, ఓకేనా? మీరు చేయి పెట్టారంటే ఇంకా తినాలనిపిస్తుంది మీకు. అబ్బో కాలిపోతుంది. సో ఎలా ఉంది బొంగులో బిర్యానీ? బాగుందండి. బొంగులో బిర్యానీ నోట్లో పెట్టుకుంటే బాగుందా? ఇప్పుడు నేను తినాని టైంలో ఇప్పుడు తినకండి అయిపోతా ఉంది. సూపర్ టేస్ట్. ఏంది చేపెట్టేస్తా ఉన్నారు. సో ఇంకేంటండి విశేషాలు? సో ఇదేనండి ఈరోజుకి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్.